హాయ్ అండి అందరికీ. వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా పిల్లల స్కూల్లో ఎగ్జామ్స్కి ముందే వాటర్ ఫాల్స్ వెళ్దామని చెప్పేసి మండే ట్రిప్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక చూడండి వాళ్ళు ఎగ్జామ్స్ ఏం చదువుతారండి. మమ్మీ వాటర్ ఫాల్స్ వెళ్దామని చెప్పేసి అదే లొల్లిక. అసలు చదవడం లేదు. మీరు మంచి చదువుకోండి నేను పంపిస్తానని చెప్పేసి అన్నాను. ఇక చదువుకున్నారు, ఏదో రాశారు, వచ్చారు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమొస్తాయో తెలియదు కానీ నాకు కోకో పంప్స్ అని వాటర్ ఫాల్స్ ఉందండి ఇక్కడ దగ్గరలో. అందుకని చెప్పి అక్కడికి తీసుకెళ్తున్నారు పిల్లలకి ఎంజాయ్మెంట్ కోసం. కొంచెం వింటర్ అని చెప్పి ఆలోచించాను, కానీ సరే మళ్ళీ పిల్లలతో అందరితో స్పెండ్ చేసే టైం వేరే ఉంటుంది. ఆ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు అని చెప్పేసి మళ్ళీ పంపించేశాను. చూడండి, మార్నింగ్ అయితే అసలు స్కూల్ టైంలో అసలు 9:40 స్కూల్ అయితే 9 o'clock వరకు అసలు లేచేదే కాదు. తను వెళ్ళి అరిచి నేను గోల పెడుతుంటుండే. రోజు తనని బుజ్జగిచ్చి లేపి బాత్రూమ్ దాకా తీసుకెళ్తే కానీ లేచేదే కాదు మా పాప. అలాంటిది రాత్రంతా పడుకుందో లేదో కూడా తెలీదు. మధ్యలో లేచేసరికి 4 అయిందని చెప్పింది. మళ్ళీ పడుకున్నట్టు యాక్షన్ చేసింది. మేము లేవగానే మళ్ళీ 7కి లేచింది. లేస్తావా అంటే లేచింది మళ్ళీ. అలా అని చెప్పేసి లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయారు. 9:30కి అని చెప్పి అనౌన్స్ చేశారు. తర్వాత 9:30 వరకు అసలు మా పిల్లలు రెడీ అయిపోయారు. 9 వరకు రెడీ అయిపోయాయి. అసలు తినడం లేదు అసలు. అదే ఎగ్జైట్మెంట్లో ఉండిపోయారు. ఇక చూడండి, అసలు వాళ్ళు తినట్లేదు. అదే ఎగ్జైట్మెంట్లో అసలు ఏది వెళ్దాం 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 లేట్ అవుతుందని చెప్పి అన్నారు. అదే స్కూల్కి మాత్రం వెళ్దాం అంటే మమ్మీ నేను వెళ్ళను మమ్మీ అంటారు. అదే ట్రిప్కి అయితే సరే మమ్మీ వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం అని చెప్పి అన్నారు. ఇక స్కూల్కి వెళ్ళి దించేసి వచ్చేసాను. చూడండి పిల్లలందరూ ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నారు. మినిమం ఒక 8 బస్సెస్ వెళ్ళాయండి ఈ 1 డే ట్రిప్లో. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7:30 వరకు తీసుకెళ్తున్నారు. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయ్యారు. మా మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా అందరు చాలామంది వెళ్ళారు. అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొంచెం వింటారని భయపడుతున్నాం, కానీ ఓకే అడ్జస్ట్ అవుతారని పంపించేసాము. కానీ వచ్చాక ఉంటుంది, చూడాలి వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలి. సరే ఉండని వాళ్ళ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు కదా అనేసి పంపించాము. మీకు మీ పిల్లలకి ఇది కూడా ఇష్టమేనా అండి? అయితే మీ పిల్లలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.